వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ 1K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. మంచిగా మొక్కుకో ఏడుపు కల్లోడు. 10 రోజుల నుంచి అన్నం తినకపోతే చూడలేకొనిచ్చిన. సంపాదన మంచిగా రావాలని, లాభాలల్లో తోడుండాలని, ఈ బండి EMI నెలకు 5,000 కట్టుకునేంత రావాలని, అవి నేనే కట్టుకోవాలని మొక్కుకో. సరే మొక్కినా కానీ తీడాడి. ఇవన్నీ వద్దు మనకి. ఇక మంచిగా బండి దొరికింది, నీ బేవర్స్ బ్యాచ్ చేసుకొని మంచిగా ఊరు బండి తిరుగు. ఇక అట్లేం తిరగనులే డాడీ. చూడు కొడుక, ఈ బండికి ఏమన్నా అయితే నా మొడ్డల్ది నువ్వెంత గుంజుకున్నా బాగా చెప్పియా. అట్లా చేయండిలే డాడీ. సరే పద. డాడీ ఏంట్రా? ఒక 2,000 రూపాయలు ఇవ్వ డాడీ. అమ్మ బాబాయ్ అయింది, నీ ఆతులు గడ్డపారలేనేలే. ఎందుకురా నీకు లవడగానివి? బండ్ల పెట్రోల్ కోసం డాడీ. నిండా పోసుకొని అయిపోయేదాకా రాత్రంతా దెంగి తిరగడానిక? అట్లేం తిరగండి డాడీ, ప్లీజ్ డాడీ. 8 లోపల ఇంటికి వస్తా. ఓవర్ దెంగకు గుద్దలు దమ్ చేస్తున్నావు. ఇస్తగంది, బాధపడకు. ఎంత కొట్టాలి తమ్ముడు? 500 లాక్ చేయన్న. కొత్త బండ తమ్ముడు? అన్న ఇప్పుడే పూజ కూడా చేయించిన. నెట్ ఫైనాన్స్ తమ్ముడు? ఫైనాన్స్ లో తీసుకున్నా 1,30,000. అమ్మ బాబాయ్ ఏంది బ్రో మరి కొత్త బండి కొన్నావు, 500 పెట్రోల్ పోయించుకుంటాను, ఇజ్జత్ లేదు నీకు, సిగ్గు పోతుంది బయట చెప్తే. అమ్మ బాబాయ్ నా బతుక్కి 500 చాలు బ్రో, మీరు కొట్టండి. సరే తమ్ముడు, నీలాంటి వాళ్ళు ఉంటే పెట్రోల్ బంకులు బాగానే బాగుపడతాయి. ఏమ్రా బండి కొన్నావు? ఊర్లని జోడుక కొనద్దారా? మొత్తం కోటీశ్వరన్ అయిపోతాను, బండి కొన్నావు, రిచ్ అవుతున్నావు, పార్టీ లేదా మరి? అట్టిట్లా కొనిచ్చిండ్రా మీ అయ్యా నీకు బండి? నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు, మైండ్ దెంగుతుంది నాకు. అమ్మ బాబాయ్ వీళ్ళకేంద్రా? అరే నీకు వీళ్ళ గురించి తెలియదురా, పెద్ద జాదుగాళ్ళు, మొత్తం లోపల దాస్తారు. అరే నువ్వు పోక్ మూసుకోరా లంజోడుక. ఇలా జాదు లేదు, నా మొడ్డ లేదు. బండి కొనియకపోతే 10 రోజుల దాకా అన్నమే ముట్టుకోలేరా సుల్లిగా, అందుకే నువ్వు కొనిచ్చిండు మా అయ్యా. ఓరి నీ గుద్దని దెంగ, నువ్వు మనిషివా మన మృగనిరా? నువ్వు మాతోటే దెంగి తింటావు, సిట్టింగ్ వేస్తావు, మళ్ళా తినలే అని చెప్పి బండి కొంటావు సుల్లిగానివి. EMI నెట్ పెట్టి తీసుకున్నావారా నువ్వు? EMIలో తీసుకున్నారా ఫైనాన్స్? ఓరి నీ పోటుగల్ల మగోడు ఇంకేదో నెట్ పెట్టి తీసుకున్నావేమో అనుకున్నా నేను. నువ్వు వామి డాడారా EMI కట్టేది? నేనేమచ్చా. అమ్మ బాబాయ్ అయితే సెటిల్ అయిపోతున్నావు అన్నమాట. సరే మచ్చా, బండిని ఎక్కువ బయట తిప్పదు, నేను పోతున్నా. అరే ఆగ్రా పిచ్చగుంట్లోడా, పార్టీ అడుగుతామని చెప్పేసి మెల్లగా సైడ్ అయిపోతున్నావులే. చల్ దెంగెల్బే, పార్టీ లేదు మొడ్డ లేదు, నేను EMI కట్టుకోవాలి బండి. బాగానే ఎవరు దెంగుతున్నావుగా? అరే సుల్లిగా, నేను బండి కొన్నప్పుడు పార్టీ అడిగితే 5 బెర్రు దెంగి తాగినావు. నువ్వు బండి కొన్నావు, పార్టీ ఇవ్వకపోతే నా కొడక రాత్రికి రాత్రే ఏం చేస్తావురా సుల్లిగా? చెప్పను, రాత్రి చేస్తా, పొద్దుగాలు చూడు. అరే లంజోడక ఏం చేస్తావురా? బండి నీ కొత్త బండిరా ఇది. నీకేందిరా భయపడేది నా మొడ్డల్ది? రాత్రికి రాత్రి నీ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం తీసి అల్లా కొంచెం పెట్రోల్ తీసి నీ టైర్ల మీద పోసి టైర్లు తగలెడతా. అమ్మ బాబాయ్ దెంగుతారా రే? కూల్ మామా, ఇదంతా నువ్వు పార్టీ ఇవ్వకపోతే. లంజోడుకులు మీకు గుద్దండెంగా. అరే ఆల్తూ ఫాల్తూ సిట్టింగ్ పార్టీ ఇస్తే నీకు గుద్దలదంతా. మినిమం 5,000 అన్న సెట్ చేసుకో. ఇంకా నాకు గుద్దన్న దెంగ రాదులు రాబాయ్, తర్వాత దెంగుతాం కానీ ఫస్ట్ అయితే నువ్వు పార్టీ సెట్ చేయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బండి కొన్నందుకే డాడీ గుద్దలు దమ్ చేసిండు. ఇప్పుడు ఈ పార్టీకి 5,000 అడిగితే బండి అమ్మ దెంగుతాడు కావచ్చు. పార్టీ ఇవ్వకపోతే ఈ సుల్లిగాలు మొడ్డ కూడా పెట్టట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం?
ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. 2 months దాకా కాలేజ్ అయితే లేదు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తే నెల బండి ఈఎంఐ 10,050 రూపాయలు సెట్. ఇప్పుడు ఈ చూసేగాళ్ళకి 5,000 ఎట్లా సెట్ చేయాలబ్బా? ఒకవేళ లోన్ తీసుకుంటే A few moments later. ఎంజాయ్ మామా. మామా ఫైనల్ గా మన గ్యాంగ్ లో ఇంకొకటికి బండి వచ్చిందిరా. మామా కలర్ వేరే తీసుకుంటే అయిపోతుండేగా మామా. ఇదే మంచిగా ఉన్నదిరా మామా. ఒకసారి రైడ్ కి ఇయ్యాలరా. హా మామా ఒకసారి రైడ్ కి ఇయ్యాలి. ఏ చల్ దెంగే బే కొత్త బండి నేను ఇంత గుద్దబల్ పెంటెడ్కి ఏసేనాయండి ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? ఇయ్యవా? ఇయ్యను. సరే చూసుకుందాం. అవును మామా సిట్టింగ్ కి పైసలు ఎట్లా సెట్ చేసినావు? లోన్ తీసుకున్నాం మామా. ఎంత తీసుకున్నావు? 1000 రూపాయలు మామా. కథలు దెంగకు 1000 రూపాయలు లోన్ తీసుకున్నావు అంటే ఎవరి గుద్దలకు పువ్వు పెడతాను. నిజం చెప్పి ఎంత తీసుకున్నావో? 10,000 తీసుకున్నా మామా. లంజోడక లోన్ మీద 10,000 తీసుకొని పిచ్చగుంట్లో 2,000 పాట ఎందుకు ఇచ్చినావురా బ్లాక్ బాల్? దెంగై పోగాని నా బడ్జెట్ అంతే. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा A few moments later. అరే సాలే నాకు బాగా ఎక్కువైంది. నాకు తిక్క దెంగకుండా నాకు బండి ఇయ్యి. ఏ చల్ దెంగే బే నీ మొడ్డ బియ్య ఆడగుద్దా నడిపినట్టు నడుపుతావు సుల్లి అని నువ్వు. అరే లంజోడు కానీ బండి మంచిగా నడుపుతాను. ఇప్పుడు ఇయ్యకపోతే ఈ బండి సీటు మొత్తం చింపదంతా పొక్కలు పడి తింటా. ఊరు లంచోడుకు ఉద్దురరి ఉద్దురా మళ్ళా గుద్దలుదాం. దానికి చేపియాలంటే గుద్దలుదాం. ఏం చేయకు. అరే పిచ్చగుంట్లారా నువ్వు ఈ బొచ్చుగానికి బండితే నాకు కూడా బండి ఇవ్వాలి. లేకపోతే పెట్రోల్ పోసి నీ బండి అంతా తగలు పెడతా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. అరే చింటుగా వీనికొక రౌండ్ వానికొక రౌండ్ సెట్ ఇచ్చేసాయి. అరే సరేరా బాయ్ గుద్దల్దం చేయకుళ్ళు. ఒకటంటే ఒకటే రైడ్ వెంటనే ఇచ్చేసేయాలి నాకు. ఓ నీ కాకు నప్పించకుండా బండి గుద్దల్దందే గాని ఎవ్వడు కూడా సెట్ కాడు. థ్యాంక్ యూ మామా. అరే సుల్లిగానివి ఒక్క రౌండ్ వేసేస్తా అని చెప్పి 15 నిమిషాలు ఎక్కడికి తెంగేసినవురా పోక. అరే బండి కావాలరా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. వీడొకడు. అరే వీనికి ఉచ్చ అవుతలేదు. అరే సుల్లిగాడు వీడు. వీని పోక్లా నా మొడ్డ. టైం అవుతుంది ఇక ఇంటికి పోదాంపా. 2 కిలోమీటర్లు నువ్వే నడుపురా. A few moments later. అరే సుల్లిగా నువ్వు హైవే ఎందుకు తీసుకుంటావు రా? బుల్లే పోలీసు వాళ్ళు చూస్తే బండి సీల్ తెంగుతారు ఏమనుకుంటున్నావు? అరే నేనున్నారా వాడెవడో నీ బండిని కొట్టేది. వాడి గుద్దంతా బరువు తెంగి నీ బండిని కాపాడతా. నీ మొడ్డ కాపాడుతావు. అరే సుల్లిగా బండికి ఆర్సీ లేదు, నెంబర్ ప్లేట్ లేదు, మనకు లైసెన్స్ లేదు, నెత్తి మీద హెల్మెట్ లేదు. మళ్ళా గుద్ద వాళ్ళకి తాగినాం. బండి దొరికితే ఏం లేదు ఇక సీజ్ తెంగుతారు ఏమనుకుంటున్నావు? ఏ ఉండు బే ఉండు. ఇక్కడ బండి నడిపేది ఎవరు? పులి పులిరా పులి. అరే ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు జాగ్రత్తరా. A few moments later. రేయ్ రేయ్ బండా పండ్రా. అరే లంజోడక బండా పక్కరా బండా పక్కరా అట్లనే పోనీరా పోనీరా. అరే సుల్లిగాని బండి ఎందుకు ఆపినవురా మొడ్డగా? ఎవడ్రా వాడు మన బండి ఆపుతాడు తెలుసుకుందాం ఆగురా. అరే ఇప్పుడు అవసరం అరే లబ్బే లంచోడక. చెప్పండి తమ్ముడు ఇంత రాత్రి ఎడిపోతాళ్ళు? ఇంటికి పోతానం సార్. ఎక్కడికి పోయి వస్తున్నారు అంటున్నా? చిన్న ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే పోయినాం సార్. అచ్చా బర్త్డే పార్టీ పోయినట్టున్నారు అంతేనా? చెవులో ఏం పెట్టి దింగించుకున్నావురా? బర్త్డే పార్టీగా పోయినాంరా పోక.
ఏయ్ ఎవరినంటున్నావురా? అదంతా కాదు, నాకిప్పుడు నువ్వు ఎందుకు ఆపినావో తెలియాలి అంతే. రేయ్ పోలీస్ రా. అయితే ఏమైతుందిరా నా పక్కాతో. సార్ 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 మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు. వీడు షార్ట్ ఫిలిం యాక్ట్ చేస్తుండు, రిహార్సల్ కోసం కొంచెం యాక్టింగ్ చేస్తున్నట్టు ఉన్నాడు. సో నేను చెప్తా అంకుల్, నేను చెప్తా సార్, నేను చెప్తా, మిమ్మల్ని కాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏంద్రా నువ్వు నా పరువు తీస్తాను సుల్లిగా, వీనికి భయపడేదేంద్రా బొచ్చుగా. అరే సుల్లిగా నిన్నే అన్నారా బొచ్చుగా. లంచోడ్కా మీరు ఐపీఎల్ రా, హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి ఆర్సీ లేదురా. లేదు సార్. ఓదండ్రా ఊదండ్రా బుల్లే, ఆ మిషన్ తీరా సుల్లిగా, నీ గుద్దల నొక్తా. కానిస్టేబుల్స్ ఈ సొల్లిగాన్ బండి సీల్ చేయండి. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, సారీ చెప్తున్నా సార్, వీణు తరపున నేను సారీ చెప్తున్నా సార్, కొత్త బండి సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మే సవాల్ నా కొడక. కానిస్టేబుల్స్ వీళ్ళని కూడా బండెక్కించండి. బస్తీ మే సవాల్, వీళ్ళ గుద్దల రాడ్లు నూకుతా, రోకల్ బండలు నూకుతా. సార్ 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 ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంట్రా? నా ఫ్రెండ్ గారికి కూడా ఫోన్ చేసి రమ్మంటే సార్, వాళ్ళకు కూడా ఏం లేవు లైసెన్స్ లో ఎట్లనే వీళ్ళు. అయితే రమ్మండ్రా, అందరికి కలిపి ఒకటేసారి రోకలు నూకుతా. అరే చోటు ఇక్కడ ఒకడు ఓవర్ చేస్తాడు, ట్రారా బై లొకేషన్ పెట్టిన వాట్సాప్ లా. A few moments later. ఎవడ్రా వాడు సుల్లిగాడు. కానిస్టేబుల్స్ ఆ సుల్లిగాళ్ళని కూడా బండెక్కించండి. అమ్మ బాబాయ్ నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మే సవాల్ నా కొడక. అరే లంజోడ్క మొత్తానికి మొడ్డ ఉడిపినవు గారా. చల్ దెంగేపై నేనేం చేసిన సుల్లిగా. అమ్మ బాబాయ్ ఎట్లా గుర్తుంటదిరా మొత్తం మైండ్ దెంగేటట్టు తాగితే. కొత్త బండిరా, కొన్న రోజు దెంగ పెట్టినవు సుల్లిగా. చల్ దెంగేపై, నాకు నీ బండికి ఏం సంబంధం లేదు. అరే లంజోడ్క మొత్తానికి పురుగులు పట్టి చచ్చిపోతావురా సుల్లిగా. కూడా ఫోన్ చేసి రమ్మంటే సార్, వాళ్ళకు కూడా ఏం లేవు లైసెన్స్ లో ఎట్లనే వీళ్ళు. అయితే రమ్మండ్రా, అందరికి కలిపి ఒకటేసారి రోకలు నూకుతా. అరే చోటు ఇక్కడ ఒకడు ఓవర్ చేస్తాడు, ట్రారా బై లొకేషన్ పెట్టిన వాట్సాప్ లా. A few moments later. ఎవడ్రా వాడు సుల్లిగాడు. కానిస్టేబుల్స్ ఆ సుల్లిగాళ్ళని కూడా బండెక్కించండి. అమ్మ బాబాయ్ అరే లంజోడుకులారా, మొత్తానికి నన్ను కూడా మొడ్డ ఉడిపిల్లు గారా. నీ అబ్బా మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చాడురా సుల్లిగాళ్ళారా. అరే మామ నేను గుద్ద మూసుకొని ఉంటే, సార్ సార్ ఇంకా ఇద్దరు వస్తారు సార్, ఇదే రూట్ లో వస్తారు, వాళ్ళ కూడా లైసెన్స్ లేదు మొడ్డ లేదు అనుకుంటా పట్టించిండు సుల్లిగాడు. అమ్మ బాబాయ్ అరే లంజోడుక గుర్తులేదన్నావు గారా. ఈ ఒక్క ముక్కే గుర్తున్నది మామ. నీ గుద్దల మొడ్డ, నీ పూకుల సుల్లి, నీకొచ్చే పెళ్ళం వేరే ముసలోనితో వేసుకుంటది. నువ్వు లవ్ చేయాలి, మొడ్డ గుడవాలి, బ్రేకప్ కావాలి, వాళ్ళ అయ్యా నీ సుల్లకాయ కట్ చేయాలి, నిన్నొక కేసున్న పోరి షాట్ అయ్యాలి, మొత్తానికి నువ్వు సర్వనాశనం అయిపోవాలి. అమ్మ బాబాయ్ ఊరి నీ కొత్త దెంగ, నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. అరే లంజోడక మొత్తం మీ సుల్లిగా స్టార్ట్ చేస్తే నన్నంటవేంద్రా సుల్లిగానివి. అరే అదంతా కాదురా, నీ పిచ్చగుంట్ల బండి పోతే పోను, నా బండి నాకు కావాలి, నా బండి నాకు రాకపోతే నీ గుద్దలదంతా. దెంగితే దేవర అనాలే, నీ బండి నా ఆతుమొక్క డొక్కు బండి, పిచ్చగుంట్ల బండి. అమ్మ బాబాయ్ నాది కొత్త బండిరా ఎర్రిపోక. మళ్ళా కొన్న రోజే ఈ పిచ్చగుంట్లోడు మొడ్డ ఉడిపిండు. గుద్ద మూసుకొనిరా లంజా కొడకలారా. అరే బంటుగా, ఈ పోలీసు నీకు గుద్దంతా చెక్కేస్తారు చూడరా.
అరే మామ మీరు లేరు గాని వీడు అని తిట్టే తిట్లకు వీడిని ఇలా గుద్దల రాడ్డు దింపుతాడు చూడు బస్తీ మీద సవాల్ అన్నట్టు సాలేగాడు. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మీద సవాల్ నా కొడక. అమ్మ బాబాయ్ వాళ్ళంతా గుద్ద బల్పు ఉంటే మనం ఏం చేద్దాం రా సుల్లిగానికి. A few moments later. కానిస్టేబుల్స్ ఆ కర్ర పోరని ఈ సెల్లకు తీసుకురా. ఓకే సార్. చెవులో ఏం పెట్టి దింగించుకున్నావురా, బర్త్డే పార్టీగా పోయినావురా పోక. ఏంద్రా నువ్వు నా పరువు తీస్తాను సుల్లిగా, వీనికి భయపడేదేంద్రా బొచ్చుగా. అరే సుల్లిగా నిన్నే అన్నారా బొచ్చుగా. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది. నీ అయ్యా ఏం చిల్లర లంజోడుకున్నావురా నువ్వు. సార్ నేనేం చేసినా సార్? అమ్మ బాబాయ్ ఏం చేసినావా, మొత్తం మర్చిపోయినావారా? సార్ నిజం చెప్తున్నా సార్, నాకు అస్సలు ఏం గుర్తు లేదు. మీ తమ్ముడు నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్, మీ తమ్ముడు నన్ను వదిలేసేయండి. ఏంద్రా నా తమ్ముడు నన్ను వదిలేసేయాలా? కానిస్టేబుల్స్ మొన్న మా తమ్ముడు నన్ను దొంగ లంజోడక అన్నందుకు నేను చేసిన సార్, మీ తమ్ముడు ఒకే ఒక్క మాట దొంగ లంజోడక అన్నందుకే తుప్పు పట్టిన ఐరన్ రాడ్డుకి సీసం పోసి 1 గుద్దల నూకి 2 రూపాయల బ్లేడు అని సొల్లి కోసిల్. అమ్మ బాబాయ్ ఏమ్రా ఇప్పుడు అనుకోవాలా తమ్ముడని? వద్దులేండి సార్. మళ్ళొస్తా, నువ్వు నన్ను ఏమేమన్నావో మళ్ళీ అన్ని చెప్పాలి. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్. కానిస్టేబుల్స్ వీళ్ళని వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్న సెల్లులోకి వేయండి. A few moments later. సార్ మావాడే సార్, వాడు ఎట్లా భరిస్తానవయ్యా ఆ చూతేగాడిని. డాడీ బెయిల్ పేపర్లు ఇచ్చి నీ కొడుకుని తీసుకోబో. సార్ మరి వాడి బండి? బండి ఇప్పుడు రాదు, బండి మీద కేసు రాసినాం, కోర్టులో రివ్యూ ఇస్తేనే బండి వస్తుంది. అమ్మ బాబాయ్ డాడీ సార్ ఒక అర్ధగంట మీ లాఠీని మీ సెల్లుని నాకు వదిలేయండి సార్, నా అట్లనే మా వాడిని కూడా. అమ్మ బాబాయ్ అమ్మో ఇలా నగ్గు తవ్వాలి తింటాడేంది. ఎందుకు? తండ్రి కొడుకుల ప్రేమ సారితే. ఓహో అర్థమైంది, నా పేరు చెప్పుకొని కొంచెం ఎక్కువ చూపించు ప్రేమ. ఓకే సార్. వద్దు డాడీ, ఇది జైలు డాడీ, వద్దు డాడీ. ఇంత ముందుకు నాకే అనుకున్నా, ఇప్పుడు వీని గుద్ద వాళ్ళు తింటాడే నా కల్లారా చూసి ఆనందిస్తా. పోనీలే చూసి ఎంటర్టైన్ అవుదాం. సినిమా స్టార్ట్. ఏంద్రా నా కొడక మందు తాగుతావురా? వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, వద్దు డాడీ. నా కొడక నీ అలా గుద్దంతా బాలు తింటావురా. వద్దు డాడీ. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఏంద్రా కోర్టులో ఎట్లుండాలో తెలుసుగా? తెలియదు డాడీ. ఏం తెలుసు మరి నీకు? గుద్దవల తాగుడు తెలుసా? కోర్టులో జడ్జి దెంగులకు గుద్ద నోరు మూసుకొని ఉండాలి. అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చి కథలు దెంగినవనుకో బొక్కలో వేసి లాఠీతో దెంగుతారు. అమ్మ బాబాయ్ ఓకే డాడీ. ఏమరా నువ్వు ఇక్కడికి వచ్చినావు? దెంగితే దేవరానా లంజోడు. కానీ బండితో పాటు నా బండి కూడా సీజ్ అయిందిరా ఎర్రిపోక. నీతో పాటే నాకు కూడా రివ్యూ ఉన్నదిరా ఎర్రి లంజోడక. చెప్పింది అర్థమైందిగా. గుద్ద నోరు మూసుకొని గుద్ద నకరాలు దెంగకుండా వాళ్ళు చెప్పింది చెయ్యి. చెప్పండమ్మా, ఏంటి సంగతి, ఏంటి కేస్? గుడ్ల కేస్. ఆర్డర్ ఆర్డర్. మేడం నా బండిని సీజ్ చేసిల్లు మేడం. బండికి నెంబర్ ప్లేట్ లేదు, ఆర్సీ లేదు, నీకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు. బండి సీజ్ కాకుండా ఎట్లుంటారా బోషడీకే? కాదు మేడం. నువ్వు ఆగరా, నీ పేరేంది? చోటు మేడం నా పేరు. ఏంది మరి మీ ఇద్దరితో ఒకటేసారి రిమైండ్ చేసిల్లు? మేము ఫ్రెండ్స్ కదా మేడం, అందుకనే. నీ కూడా బండి లైసెన్స్ లేదు. నువ్వు మొట్ట పెట్టుకొని పుట్టినట్టు బండిలా కూడా ఉంటది కదా లైసెన్స్. చేయించుకోవాలి కదా మరి. ఓకే మేడం, ఓకే మేడం, చేయించుకుంటా. నీ సంగతి ఏంది ధర? మేడం నాది కొత్త బండి మేడం. పొద్దుగాల 11 గంటలకు పూజ చేయించితే మా రాత్రి 11 గంటలకు బండి సీజ్ అయింది. ఇక్కడ కొత్త బండి అని రాయలేదు మరి. మీరు తప్పు చేసి మమ్మల్ని అంటే ఎట్లా మేడం? ఏం రా
కుత్త పిలిచిందా? మంచిగా మాట్లాడు, లేకపోతే కుత్తల సీసం పోపిస్తా నా కొడక్క. అమ్మ బాబాయ్ దీని అమ్మ లంజోడుకు మొత్తం మొడ్డగుడు పెట్టట్టున్నాడుగా. మేడం వీళ్ళు రాత్రి సిటీలా మెయిన్ సెంటర్ కాడ గుద్దోల తాయి న్యూసెన్స్ చేస్తుంటే పట్టుకున్నాం మేడం. కానీ మేడం అక్కడ పబ్లిక్ లేరు మేడం. గుత్త మూసుకోరా లంచా కొడక. అమ్మ బాబాయ్ అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా? యువర్ ఆనర్ మెయిన్ వీడే యువర్ ఆనర్. మొత్తం నిన్న బండి ఆపినందుకు కుక్క దెంగులు దెంగిడు మేడం నన్ను. ఏమ్రా కుత్త వలిసిందా? పోలీస్ అంటే ఏమనుకున్నావు రా బోసిడీకే. దేశానికి రక్షణ కావాలంటే జవాన్, దేశం లోపల రక్షణ కావాలంటే పోలీస్. ఉంటారా ఎర్రి పూక. పిచ్చగుంట్ల బంటు అనే పిచ్చిపోకోడు 1 వారం పాటు జైల్లో చిప్పుకోడు తినాలి. అండ్ అట్లనే 50,000 ఫైన్ కట్టాలి. అమ్మ బాబాయ్ అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఇక మీ విషయానికి వస్తే అది కొత్త బండి అంటున్నావు కాబట్టి నీ పేరేంటి మామా? చింటూ మేడం నా పేరు. నువ్వు 2 నెలల్లో బండి లైసెన్స్ ప్లస్ ఆర్సీ కూడా చేసుకోవాలి. నువ్వు కూడా చోటు నువ్వు మీ ఇద్దరికి నేను 2 months టైం ఇస్తున్నా. అట్లనే మీ ఇద్దరు పొత్తుల 20,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అమ్మ బాబాయ్ మేడం బండి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ ఇంకోసారి బండి లైసెన్స్ ఆర్సీ లేకుండా బండి దొరికిందనుకో బండి తుక్కు చేపిస్తా. ఓకే మేడం. మేడం ఫైన్ కొంచెం తక్కువ చేయరాదుల్లి. సరే నువ్వు చెప్పినట్టే ఫైన్ తక్కువ చేపిస్తా, కానీ బండి క్లచ్ వైర్ బ్రేక్ వైర్ 2 తెగొట్టి ఇస్తాం. అమ్మ బాబాయ్ వద్దులేండి మేడం. ఇటు ఈరా బండి తాళం. నీ అబ్బా నీకు బండి లైసెన్స్ వచ్చే వరకు బండి ఇచ్చేదే లేదు. అమ్మ బాబాయ్ అబ్బా ప్లీజ్ డాడీ. ఇంకా నకరాలు తెంగినావు అనుకో బండి అమ్మ తెంగుతా. ఇప్పుడు కట్టే ఫైన్ 10,000 కూడా నువ్వే కట్టుకోవాలి. 1 hour later. వెంగుద్దల మదం బాగున్నదిరా. అమ్మ బాబాయ్ అరే నాకు తిక్క దెంగేలోపే కొంచెం దెంగేంట్రా. అరే నేను అప్పటికెళ్ళి చెప్తానే ఉన్నా వాడిని బండ ఆపకరా పోనీరా అంటే నాకు గుద్ద నొత్తంది. బండ ఆపి మరి గుద్ద దెంగించుకున్నావు. బండి ఆపండ్రా. అరే లంచోడక బండ ఆపకరా అట్లనే పోనీరా. అరే సుల్లిగాను ఈ బండి ఎందుకు ఆపినవురా ముడ్డగా? ఎవడ్రా వాడు మన బండి ఆపుతాడు తెలుసుకుందాం ఆగురా. అమ్మ బాబాయ్ నిజంగా మామ నాకేం గుర్తులేదురా. నీ అవ్వ వీడు అదే మాట అంటాడు, మళ్ళా ఇంత జరిగినా గుర్తులేదు అంటాను సాలేగాడు. టైం అయిపోయింది కంచెలు పోండ్రా. సరేరా బాయ్ మేము పోతానం ఇక. చల్ దంగండి సుల్లిగల్లారా. అటు చేసి మొత్తాన్ని నన్ను మొట్ట ఉడిపి కదరా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకుదేవు. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన.